అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. కూటమి ప్రభుత్వంలో సంక్రాంతికి భోగి మంటలు అంటుకున్నాయి. అది ఏ విధంగా అంటుకున్నాయి, అసలు ఎందుకు అంటుకున్నాయి, దానికి కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనతో పాటు ఇప్పుడు మాజీ జనసేన సభ్యుడు చింతా రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఏంటి కూటమిలో అప్పుడే 8 నెలలు కూడా కాలేదు, 8 నెలలకు కాకముండానే ఏంటి చిచ్చులు ఏంటి కూటమి ప్రభుత్వంలో? ఇది ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడి నుంచి మొదలైంది అని చూస్తే కనుక జనసేనకి అనుకూలంగా ఉన్న కొన్ని ఛానల్స్, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ మంత్రిగా వెళ్ళిపోతారు, ఆయన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేసి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తారు అని కొన్ని కథనాలు 1.5 మంత్ నుంచి జనసేనకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ ప్రసారం చేయడం మొదలుపెట్టినాయి. ఫస్ట్ ఒకటి రెండు సార్లు ఇగ్నోర్ చేశారు, కానీ అది ఎందుకు చేస్తున్నారు ఏంటి, దానికి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు భావించారు. అంటే మనకు కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అడుగుతాడు? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు సీఎం ఎవరు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు సీఎం. చంద్రబాబు నాయుడు గారు కనపడతారు, కానీ డిఫాక్టో సీఎం అంటే ఆదేశాలు తీసుకోవటము వెనకాల నారా లోకేష్, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్. ఆయనకి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ పవర్ ఉంది ఆయనకి ఆల్రెడీ. అవసరం లేదు, ఆయనకి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువే పదవి ఉంది, ఎక్కువే కంట్రోల్ ఉంది ప్రభుత్వం మీద. చంద్రబాబు నాయుడు కంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే లోకేష్కి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. అండ్ మీరు తీసుకుంటే అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ లేకపోతే ఏదైనా సరే చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వివిధ శాఖ మంత్రులు, ఏ శాఖ మంత్రి అయినా సరే, ఆఖరికి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరన్నా ఉంటే అది లోకేష్ మాట, పవన్ కళ్యాణ్ మాటకి, ఎవరి మాటకి విలువ ఇవ్వాలంటే లోకేష్ మాటకే ఇస్తారు వాల్యూ, దాంట్లో డౌట్ లేదు. సో ఆల్రెడీ ఆయన డిఫాక్టో ముఖ్యమంత్రి. మన కేవలం కాగితాల మీద, పేపర్ మీద మాత్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ అజమాయిషీ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ ఏదైనా సరే లోకేష్ చేస్తున్నారు. దాంట్లో ఎవరికైనా సరే ఏమన్నా అనుమానం ఉంటే ఆడికంటే మూర్ఖుడు ఎవడు లేడు. మనకి టోటల్ కంట్రోల్ లోకేష్ చేతిలో ఉంది. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే, పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహాన్ని లోకేష్ సైలెంట్గా తన పని తను చేసుకుపోతున్నారు. ఎక్కడా కనపడకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా పరిపాలనా పనులు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న అత్యుత్సాహం వలన తెలుగుదేశం క్యాడర్కి ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారికి ఫేమ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు. అటువంటివి లోకేష్ ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటే ట్రోల్ అయ్యారా, లేకపోతే ఫేమస్ అయ్యారా, లేకపోతే తిరుపతి లడ్డూల విషయంలో ట్రోల్ అయ్యారా, ఫేమస్ అయ్యారా, లేకపోతే మీ బైక్ సైలెన్సర్లు తీసేసి ఎక్సలేటర్లు రేజ్ చేసి రోడ్డు మీద వెళ్ళకపోతే యువత ఎనర్జీ ఏమైపోతుందంటే ట్రోల్ అయ్యారా, ఫేమస్ అయ్యారా అనే విషయం పక్కన పెడితే వార్తల్లో ఆయన ఉంటున్నారు. ఈయన ఏంటి ఎఫిషియన్సీ చూపిస్తున్నారు. ఈయన ఎఫిషియన్సీ ప్రజల్లోకి కనపడకుండా ఉండిపోతుంది అనేది ఈ తెలుగుదేశం క్యాడర్కి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే డిప్యూటీ సీఎం పదవి ఏంటంటే లోకేష్ ఆల్రెడీ పిహెచ్డీ చేశారు. లోకేష్ ఆల్రెడీ పిహెచ్డీ చేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు డిగ్రీ చదవమంటే ఎట్లా? డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వమంటే లోకేష్కి ఆయన ఆల్రెడీ డిఫాక్టో సీఎం ఆయన. సో ఆయన తీసుకొచ్చి డిప్యూటీ సీఎం పదవి అంటే పెద్ద, అసలు డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగం ఎక్కడా లేదు, దానికి సాంకేటీ లేదు, చట్టబద్ధత లేదు, అది పేరుకి చెప్పుకోవడానికే తప్ప ఏం లేదు. సో అలాంటి దీన్ని మరి మీరు తీసుకొచ్చేసేసి లోకేష్కి ఇవ్వాలి అంటే ఈ తెలుగుదేశం క్యాడర్లో ఈ జన సైనికులు చేస్తున్న అత్యుత్సాహం వలన వాళ్ళలో ఏర్పడిన ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టుకొచ్చిందే ఇది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఎవరి వలన? పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఫోటో ఎందుకు పెట్టరు? ఈ ముఖ్యమంత్రులు అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందంటే ఆరాధ్యుడు ఎవరు? పొట్టి శ్రీరాములు గారి ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో. పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవాలి. పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటే ఆయనకు ప్రాముఖ్యత పెరుగుతుంది. సో ఆయనకి ఇప్పుడు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఆయన భౌతికంగా లేరు కదా ఇక్కడ. అయినా కానీ లేదు అంటే మీరు భౌతికంగా లేరు అంటే మీరు ప్రాముఖ్యత ఇవ్వరంటారా? ఇల్లు ఎందుకు ఇవ్వరు? దానికి కారణం ఏంటి? మాకంటే గొప్ప నాయకులు ఎవరు ఉండకూడదు.
మేమే గొప్ప అనే ఈ ఫేమ్ థర్స్ట్ ఎవరికి అవుతుందో తెలుగుదేశం వాళ్ళకు ఉన్నంత ఎవరికి లేదు. సో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఈ పవన్ కళ్యాణ్ ఫోటో, లోకేష్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో వీటికి అన్నిటికంటే పైన పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఉండాలి. ఇది మ్యాండేటరీ చేయాలి. ఇది ఆలోచించట్లేదు. ఈ ఎంతసేపు ఆధిపత్య పోరు, పాపులారిటీ పోరు, పబ్లిసిటీ పోరు కానీ ఇది లేదు. సో ఇక్కడ కేవలం ఈ జన సైనికులు చేసిన అత్యుత్సాహం వలన, పవన్ కళ్యాణ్ చేస్తున్న అనాలోచితమైన పొంతన లేని ప్రకటన వలన ఆయన మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు కదా. ఆయన మా అయితే టీటీడీ మన చైర్మన్ గారిని క్షమాపణ చెప్పమన్నారు. అదే ఒకటి సీజ్ ద షిప్ ఒకటి, తిరుపతి లడ్డు విషయం ఒకటి, మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చేస్తుంటారు కదా. ఒక విషయం చెప్పాలంటే నిజంగా పవన్ కళ్యాణ్ కూడా కాదు, ఇప్పుడు అది 6 చనిపోయారంటే ప్రభుత్వం మీద తీవ్రమైన మచ్చబడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడే మీరు వెళ్ళి నేను చెప్తే బాగోదు, ఎవరికి బీఆర్ నాయుడు ఆయనని నేను క్షమాపణ చెప్పమని అంటే బాగోదు. సో నువ్వు చెప్తే ఏమవుతుందంటే అక్కడితో సబ్సైడ్ అయిపోతుంది, విషయం పెద్దగా రప్చర్ అవ్వదు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, ఆయన వెంకటేశ్వర స్వామి దీని మీద ఆయనకు భక్తి లేదని, ఆయన తిరుమల పవిత్రతని మంట కలపడం కోసము హత్యలు చేయించారని ఇవన్నీ కథనాలు రాసేవాళ్ళు. అసలు గత 5-6 రోజులుగా రోజుకో ఘటన జరుగుతుంది. నిన్న కారు బోల్తా పడి 4 గాయాలేని, అంతకుముందు బస్సులో, అంతకుముందు ఒక బాలుడు పైనుంచి పడిపోయి చనిపోయారు, అంతకుముందు తిరుమల పోర్టులో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం అయింది, ఆ తర్వాత తొక్కిసలాట, ఇవన్నీ వరుసగా జరుగుతుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఆయన టీటీడీ చైర్మన్ని మార్చమని గగ్గోలు పెట్టేసేవాడు. సో ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రాటజీ కూడా పరిపాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, పరిపాలనా వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దృష్టి మరల్చడానికి కూడా ఈ డిప్యూటీ సీఎం అని, లేకపోతే ఈ రాజీనామా చేయండి అని, ఈ అంశాలన్నీ కూడా దాంట్లో ఒక భాగం అన్నమాట. డైవర్షన్ పాలిటిక్స్. యాక్చువల్లీ లోకేష్ గారు ముఖ్యమైన మంత్రి, ఇవన్నీ వద్దండి. మనము అసలు మా గుండెల మీద చేసుకుని మాట్లాడాలంటే ఈ రోజున ముఖ్యమంత్రి నారా లోకేష్. ఆయనకి డిప్యూటీ సీఎం అవసరంలా. వీళ్ళు చేస్తున్న అతి వలన ఆయనకి ఫేమ్ రాకుండా రేపొద్దున ఆయనకేం లేదు. లోకేష్కి నాకు డిప్యూటీ సీఎం పదవి అంటే ఇలా తీసి పడేస్తాడు. ఆయన ఆల్రెడీ సీఎం అండి, ఆయనకి అవసరమే లేదు. కానీ వీళ్ళు చేస్తున్న అతిని వల్ల తెలుగుదేశం క్యాడర్కి ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పాపులర్ అయిపోతున్నాడని. పవన్ కళ్యాణ్ పాపులర్ అవుతున్నందువల్ల అదేదో రాష్ట్రానికి మేలు చేసేసి రాష్ట్రానికి ఒరగబెట్టేసి ఏమీ లేదు. పొంతల లేని తలతిక్క స్టేట్మెంట్ వలన ఫేమస్ అవుతున్నాడే తప్ప ఏమీ లేదు. సో ఈ రోజున నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం అంటే ఏంటంటే ఒక పిహెచ్డీ చేసిన తీసుకొచ్చి ఆయనకి డిగ్రీ పట్టా కట్టబెడతా ఉన్నట్టు ఉంటుంది.